హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు పెసరట్టు చేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. అదేనండి, మనం పెసరట్టు అనగానే గుర్తొచ్చేది పొట్టు పెసరపప్పుతో చేస్తాం. కానీ ఇప్పుడు మీకు చాయ్ పెసరపప్పుతో కూడా మీకు పెసరట్టు చాలా టేస్టీగా ఉందని చూపించబోతున్నానండి. మనం 2-3 గంటల ముందుగా పెసరపప్పుని నానబెట్టుకొని మిక్సీలో ఉప్పు వేసి దాన్ని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. గరిటె జారుగా చేసుకోవాలి. తర్వాత మనం పెనం మీద పెసరట్టు పిండిని చక్కగా పల్చగా పెనం నిండా వచ్చే విధంగా పట్టు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి ఒక సైడ్ కాలనిచ్చాలి. తర్వాత దాన్నే తిప్పి రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. తర్వాత ఇంకొక పెసరట్టు వేసుకొని మనం దాని మీద కూడా ఉల్లిపాయలు అన్నీ చల్లుకున్న తర్వాత ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు పప్పుల పొడి చేసి చూపించాను కదండి. ఆ పప్పుల పొడి కూడా ఇలాగ చల్లుకొని వేసుకొని అలాగే ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇవి చట్నీ ఉన్నా కూడా బాగుంటుంది, ఏ చట్నీ లేకుండా కూడా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పెసరట్లు చాలా మృదువుగాను మెత్తగాను ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఈసారి పొట్టి పెసరపప్పే కాకుండా ఇలా చాయ్ పెసరపప్పుతో కూడా ట్రై చేసి ఎలా ఉందో